గంగాదేవి ఎందుకు తన పిల్లల్ని నదిలో ముంచింది? మరి ఆశ్చర్యకరమైన పురాణ గాథ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పూర్తి వివరాలకు వెళ్తే మహాభారతంలో అత్యంత మర్మమైన మరియు భావోద్వేగపరమైన కథలో గంగాదేవి మరియు శంతన మహారాజు కథ ఒకటి. ఈ కథలో గంగాదేవి తనకు పుట్టిన పిల్లల్ని ఒక్కొక్కరిని నదిలో ముంచడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక తల్లి తన సొంత పిల్లల్ని ఎందుకు అలా చేసింది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఈ కథ వెనుక ఉన్న దివ్య రహస్యం అర్థమవుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి అష్టవసువులు అనే దివ్య దేవతలు మహర్షి వశిష్ఠుని కామధేనువును అపహరించే ప్రయత్నం చేశారు. దీంతో కోపించిన వశిష్ఠ మహర్షి వారిని భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించాడు. తమ తప్పు తెలుసుకున్న అష్టవసువులు మహర్షిని క్షమించమని ప్రార్థించారు. అప్పుడు ఆయన శాపాన్ని కొంత సడలించి భూమిపై ఎక్కువ కాలం ఉండకుండా త్వరగా విముక్తి పొందుతారని వరమిచ్చాడు. అదే సమయంలో అష్టవసువులు గంగాదేవిని ఆశ్రయించి తమకు తల్లిగా జన్మనివ్వమని ప్రార్థించారు. గంగాదేవి వారి కోరికను అంగీకరించింది. తర్వాత ఆమె శంతన మహారాజును వివాహం చేసుకుంది. అయితే వివాహానికి ముందు ఒక షరతు పెట్టింది. తాను ఏ పని చేసినా ప్రశ్నించకూడదని చెప్పింది. శంతనుడు కూడా ఆ షరతుకు ఒప్పుకున్నాడు. వివాహం తర్వాత పుట్టిన మొదటి 7 పిల్లల్ని గంగాదేవి నదిలో వదిలివేసింది. ఇది నిజానికి వారిని చంపడం కాదు, మహర్షి శాపం నుంచి వెంటనే విముక్తి కల్పించడం. అలా వారు తిరిగి తమ దివ్య లోకాలకు చేరుకున్నారు. కానీ 8వ శిశువును నదిలో వదిలివేయబోతున్న సమయంలో శంతనుడు ఆపేశాడు. దీంతో గంగాదేవి తన నిజ స్వరూపాన్ని తెలియజేసి ఆ బాలుని తీసుకుని వెళ్లిపోయింది. ఆ బాలుడే తర్వాత కాలంలో మహాభారతంలో అత్యంత గొప్ప యోధుడిగా ధర్మనిష్ఠుడిగా పేరొందిన భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముడి జన్మ వెనుక కూడా దివ్యగాథే కారణమని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.